లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు డిసెంబర్ 3. పాతదైన పులిసిన పిండిని తీసివేయడి. యెహోషువ వారితో ఇట్లనెను, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి మీ శత్రువులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకుందురు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 9-11 వచనముల వరకు. యెహోషువ తన దేవుని ఎరిగి ఉండెను. యెహోవాను ఎరిగిన యెహోషువ ఆయనతో సన్నిహిత సంబంధమును కలిగి శక్తిని పొందియున్నాడు. సజీవుడైన దేవుడు వారికి ముందుగా వెళ్ళుచున్నాడు. యాజకుల యొక్క పాదములు యోర్దాను నదిలోని నీళ్లను తాకగానే నీళ్లు ప్రవహించడం ఆగిపోయినది. సాధారణంగా యోర్దాను నది మృత సముద్రంలో కలుస్తుంది. అది ఒక పెద్ద జలరాశి అయ్యేంత వరకు నీళ్ల మట్టము ఒకవైపున పెరగసాగింది. ప్రజలు పెద్ద జలరాశిని చూచారు. ఇంకొక వైపునున్న నీళ్లు పోయేంత వరకు యాజకులు ఆరిన నేలను స్థిరముగా నిలిచినారు. ఈ జనులు ఎర్ర సముద్రము పాయలగుటను చూడలేదు, గాని ఆ విషయమును గూర్చి విన్నారు. ఈ 25 లక్షల మందిలో యెహోషువ కాలేబులు మాత్రమే ఎర్ర సముద్రము పాయలగుటను చూచారు. ఎర్ర సముద్రము అనేది ప్రవహించేది కాదు గాని యోర్దాను ప్రవాహ జలముతో ఉన్న నది. పెనుగాలి వీచుట వంటి ప్రకృతి శక్తుల ద్వారా దేవుడు ఎర్ర సముద్రము పాయలగునట్లు చేశాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ 40 సంవత్సరముల కంటే తక్కువ వయసు కలవారే. తమ మనస్సులలో ఐగుప్తుని కలిగి ఉన్న వారందరూ నశించిపోయారు. వారందరూ వారితో పాటు ఐగుప్తు ఆత్మను తీసుకొని వెళ్ళినందున వారు పరిశుద్ధ భూమిలో ప్రవేశించడానికి అర్హులు కారని దేవుడు కనుగొన్నాడు. అప్పటి అద్భుతాలు చూడని నూతన తరమవారు ఇప్పుడు బ్రతికి ఉన్నారు. ఈ యవ్వన జనులు ఐగుప్తు దాస్యత్వమును ఎరుగని వారు. అయితే వారు ఐగుప్తు ఆత్మను ఇంకా కలిగి ఉండుట వలన సర్వశక్తుడైన దేవుని మీద ఆధారపడుట నేర్చుకొనలేదు. పాత ఆదాము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించుటకు అర్హుడు కాడు. అలాంటి పులిసిన పిండి ఇంకా మీలో ఉందేమో పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా చేయనివ్వు. దేవుడు నీ జీవితమును ఒక జయవంతంగా చేసి తన రాజ్యంలోని సూత్రాల క్రింద ఉన్న రాజ్యమును నీలో స్థాపించబడనిమ్ము. మనకు శక్తి నిమ్మని దేవుని అడిగి మనలను మనము సంసిద్ధం చేసుకుందాము. మనమింకనూ జయించవలసిన గొప్ప యుద్ధము ఉన్నది. మన దీన సేవ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఎన్ దానియేలు గారు.